హెచ్సివి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. విద్యారంగంలో చోటు చేసుకుంటున్న అనూహ్య మార్పుల చర్చకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఓ వేదిక. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. విద్యా మంత్రి నారా లోకేష్ ఆలోచనల పరంగా అమలు చేస్తున్న మెగా పీటీఎం 3.0 విద్యార్థుల భవిష్యత్తుకు వరం. పట్టుభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. డిజిటల్ విజ్ఞానం పట్ల విద్యార్థులు మక్కువ పెంచుకునేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు దోహదపడాలని కూటమి ప్రభుత్వం ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనలు ఆచరణలోకి తీసుకురావడం కోసం చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మండలంలోని అంగలకుదురు జడ్పీ పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొనగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వశిష్ఠ అతిథిగా పాల్గొన్నారు. తొలుత స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రదర్శనను తిలకించిన మంత్రి మనోహర్ స్కూల్ ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వ నిధులు సుమారు 36 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టిన భవనాన్ని, కెమిస్ట్రీ ల్యాబ్ ను, లైబ్రరీని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ విద్యారంగానికి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 46,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో కేటాయించిందన్నారు. విద్యారంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు, డిజిటల్ విద్యారంగం పట్ల విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు. నాడు దాతల సహకారంతో విశాలమైన ప్రాంగణంలో హైస్కూల్ ఏర్పాటు చేయడంతో పాటు నేటి పరిస్థితులకు అనుగుణంగా బాలికలకు ఇంటర్మీడియట్ విద్యను జడ్పీ పాఠశాలలోనే ఏర్పాటు చేసి మెరుగైన ఫలితాలను సాధించడం విధానం అభినందనీయమన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తున్న విధానాన్ని వివరించారు. ఇటువంటి మంచి కార్యక్రమాల ద్వారా పాఠశాలలో లభించే అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశాల ద్వారా విద్యార్థి విద్యా ప్రగతి తెలుస్తుందని, తదనుగుణంగా విద్యార్థి భవిష్యత్ విద్యా విధానంలో తీసుకోవాల్సిన మార్పులు, చేర్పులు చర్చకు వస్తాయని అన్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో గతంలో లేని మంచి మార్పుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వస్తున్న మార్పుల పట్ల పేరెంట్స్ కు అవగాహన ఏర్పడుతుందని అన్నారు. కేవలం పాఠ్యాంశాల ద్వారా లభించే విజ్ఞానం మాత్రమే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ అంశాలు, బాలికలకు కుట్లు, అలికలు వంటి అంశాలు, శారీరక, మానసిక వికాసం కోసం క్రీడలు ఇలా ఉపయోగపడే అంశాలతో విద్యలో ఉన్నతంగా రాణించాలన్నారు. విద్యాశాఖ డీఐజీ రేణుక, సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, ఏడీఐఓ మోహన్ రావులు వారి ప్రసంగాల్లో సాంకేతిక విజ్ఞానం ద్వారా లభించే అవకాశాలను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థులు వారి అభిప్రాయాలను వివరించారు. విద్యారంగంలో ప్రభుత్వ పాఠశాలల ద్వారా విద్యార్థులు పొందే ప్రయోజనాలు వివరిస్తూ విద్యాశాఖ మంత్రికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, డివిజన్ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి విద్యార్థులతో కలిసి భోజన రుచులను ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, ఎంపీడీఓ అత్తోట దీప్తి, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పార్టీ నాయకులు, గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, మండల బీజేపీ అధ్యక్షులు కడియాల నందకిషోర్, కూటమి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఓ మంచి బుద్ధి కలవాడ, నీ యొక్క కోపమే నీకు శత్రువులా మారి నిన్ను బాధింపచేస్తుంది. నీ యొక్క శాంతమే నిన్ను రక్షిస్తుంది. దయాగుణం నిన్ను చుట్టం వలె కాపాడుతూ వస్తుంది. Today we are celebrating Manga Parents and Teachers meeting. Everyone knows the facility being provided by the government in our school. We are getting nutritious food 5 eggs per week, chicky and ragi java. Government is also giving free uniforms, better shoes and free textbooks. Government is also giving sports kits, story books, FLN kits. Government is also provided 10,000 to every student, and all parents don't send your children to private schools. It is waste money. Then government schools are best. Thank you all for coming. మన బిడ్డలు అద్భుతంగా చదువుకునే విధంగా రేపటి రోజున వారు కూడా సమాజానికి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఉపాధ్యాయులుగా, రాజకీయ నాయకులుగా
ఎదిగే విధంగా మనం దారి చూపించాలి. అటువంటి ఆ పరిసరాల్లో కూడా ఇటువంటి కొన్ని చెడు అలవాటు ఉన్న వ్యక్తులు ఈ ప్రాంతంలో కూడా దూరి సమాజంలోనే కాదు ప్రతి ఇంట్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చే సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. నేను ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇళ్లలో మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం మీరు గమనిస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల గురించి మీరు ఆలోచించడం తప్ప చెడు కార్యక్రమాల గురించి మీరు పొరపాటున కూడా మీ దారి మళ్ళకూడదు. ప్రతిరోజు మీరు పాఠశాలకు వస్తారు, యూనిఫామ్ వేసుకుంటారు, పుస్తకాలు తెచ్చుకుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మన టీచర్లు బోధించేది మనం జాగ్రత్తగా వింటాం, నేర్చుకుంటాం. దాని వరకే మనం పరిమితం అవ్వాలి. ఈరోజు భారతదేశం ఇంకా ఎదగాలి, అద్భుతంగా మనకు అవకాశాలు జరగాలంటే ఒక వ్యక్తి వల్ల కాదు, సమాజం మొత్తం బాధ్యత తీసుకోవాలి. ఆ సమాజంలో ప్రధానమైన బాధ్యత తల్లిదండ్రులు. మేము స్టాల్స్ విజిట్ చేసినప్పుడు అందరూ కూడా ఒకరు డాక్టర్ అవ్వాలనుకున్నారు, ఒకరు సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నారు, ఒకరు CEO అవ్వాలనుకున్నారు. దేనికోసం CEO అంటే అతను ఊహించింది ఆ ఏజ్లో. మనం నిజంగా ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే అటువంటి యంగ్ మైండ్స్లో CEO ఆఫ్ ఎ కంపెనీ ఎందుకు అవ్వాలనుకున్నాడంటే సంపాదించి తను చూస్తున్న పేదరికం నిర్మూలన కోసం ఎవరికైతే బిడ్డలకి ఇటువంటి అవకాశం దొరకలేదో ఆ బిడ్డలకి కూడా చదువుకునే అవకాశం, మంచి సదుపాయాలు, మంచి గ్రామంలో ఉన్న మంచి వాతావరణం తీసుకోవాలని తప్పనితోటి అతను CEO అవ్వాలనుకున్నాడు కంపెనీకి. తెనాలి మండలంలో అంటే తెనాలి మండలం తెనాలి పట్టణం కలిపి మనకి 97 పాఠశాలలు ఉంది ప్రభుత్వం నుంచి. 97 పాఠశాలలో 9,700 బిడ్డలు చదువుకుంటున్నారు. ఆ సంఖ్య ఇంకా పెరిగే విధంగా మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే ఒక స్థానిక శాసనసభ్యుడిగా ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఈరోజు నేను బాధ్యత తీసుకున్నాక నేను నమ్మింది కూడా, నేను ఇచ్చిన మాట కూడా, ఈ సంవత్సర కాలం అన్నిటికన్నా ముందుగా నేను ప్రాధాన్యత ఇచ్చేది మన పాఠశాల కోసం, మన పాఠశాల అభివృద్ధి కోసం. మన తల్లిదండ్రులకి సమానంగా మన ఉపాధ్యాయులు. టీచర్ లేదే అసలు మనకి ప్రపంచమే లేదు, టీచర్ లేదే మనకి అసలు నాలెడ్జే లేదు, టీచర్ లేదే మనకి ఈరోజు ఉన్న వాల్యూస్ కూడా లేవు. నమస్కరించి ప్రతిరోజు మనకి ఎవరైతే కష్టపడి స్వార్థం లేకుండా మనకి పాఠశాలలో నేర్పిస్తున్నారో మన ఉపాధ్యాయులు మీరు గౌరవించండి. మీకోసం మధ్యాహ్న భోజన పథకం కింద ప్రత్యేకంగా మీకు 25 కిలోల బస్తాల్లో ప్రతి స్కూల్లో కూడా ఈ సంవత్సరం నుంచి విద్యా సంవత్సరం నుంచి ఏర్పాటు చేసాం. ఈ మధ్యాహ్న భోజనం పథకంలో ఈ రోజున BPT ఫ్రైడ్ రైస్ ఇస్తున్నాం మన బిడ్డలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా. 41,000 పాఠశాలలు, దాదాపు 4,000 సంక్షేమ హాస్టల్స్లో ప్రతిరోజు ఈ బియ్యాన్ని మేము అందిస్తున్నాం. ఇప్పుడు లీప్ యాప్ అని కొత్తగా తీసుకువచ్చి స్కూల్ సంబంధించిన అన్ని దాన్ని కూడా డిఫరెంట్ యాప్స్ కాకుండా ఒకే దాంట్లో ఒక ఇంటగ్రేటెడ్ డాష్ బోర్డ్, అదేవిధంగా యాప్ కూడా తయారు చేసి ఇప్పుడు అమలు చేయడం జరుగుతున్నది. ఇప్పుడు రీసెంట్గా ప్రైమరీ స్కూల్ పిల్లల కోసం నైపుణ్ ఆంధ్ర అని ఒక FLN ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ యాప్ డెవలప్ చేసి దాంట్లోనే ప్రైమరీ స్కూల్ పిల్లలకు వారికి ఒక రీడింగ్, రైటింగ్ విత్ అండర్స్టాండింగ్ స్కిల్స్ ని ఇప్పుడు టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే మన జిల్లాలో చూస్తే ఒక 60% దాకా కంప్లీట్ అయి ఉంది. అది కూడా అక్కడ ఉన్న స్కూల్స్ టీచర్స్ గా కాకుండా బయట నుంచి గైడ్ స్టూడెంట్స్, అదేవిధంగా CRPs ద్వారా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ ద్వారా చేయించడం జరిగింది. పిల్లలకు కావాల్సిన అన్ని ఫ్రీ బుక్స్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, వారికి షూస్, ఇవి అన్ని కూడా మన గవర్నమెంట్ నుంచి గుడ్ క్వాలిటీ ఐటమ్స్ ఇవ్వడం జరుగుతున్నది. పిల్లలు ఒక లెర్నింగ్ అవుట్కమ్స్ ని ఇంప్రూవ్ చేయడానికి డిజిటల్ లిటరసీ, డిజిటల్ బోర్డ్స్ ద్వారా మీ అందరికీ కూడా ఎడ్యుకేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ మీకు మీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని కూడా ఇంప్రూవ్ చేయాలి అని స్పోర్ట్స్ కిట్స్ ఇప్పుడు కొత్తగా ఇస్తున్నారు. అదేవిధంగా పిల్లలకు మార్షియల్ ఆర్ట్స్ని ఎస్పెషల్లీ గర్ల్స్ చిల్డ్రన్కి ఇప్పుడు అన్ని స్కూల్స్లో కూడా, హై స్కూల్స్లో కూడా వారికి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడే మనం ఇక్కడ పిల్లలు చేసి చూపించారు. అది కూడా అన్ని ప్రభుత్వ స్కూల్స్లో జరుగుతున్నాయి. సో ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్కి వచ్చిన మీ అందరికీ కూడా మెనీ కంగ్రాచులేషన్స్. ఈరోజు ప్రోగ్రెస్ రిపోర్ట్లో మీ మార్క్స్ చూసుకోండి. నెక్స్ట్ PTMకి ఇంకా బెటర్గా చేస్తానని మీరు నిర్ణయించుకుని ఆ రిజల్ట్స్ తీసుకుంటారు. పేరెంట్స్ ఆల్సో వాళ్ళు ఎంతో ఎఫర్ట్ పెట్టి మమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నారు. సో వీ
వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు దెమ్. టీచర్స్కి కూడా మీ కన్సర్న్స్ చెప్పుకోండి, మీ థ్యాంక్ఫుల్ టు ద వే దే ఆర్ టీచింగ్. అండ్ ఇందాక మన డిఓ గారు చెప్పినట్టు ఇప్పుడు మనకి స్టూడెంట్ టీచర్ మధ్యలో పేరెంట్ కౌన్సిల్ మీటింగ్ కూడా అవుతూ ఉంటుంది. సో ఏ ఇష్యూస్ ఉన్నా పేరెంట్స్ వెళ్ళి ఇంకా బెటర్గా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అంటే పిల్లలకి ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే, అంటే వాళ్ళ పునాది గట్టిగా ఉంటే వాళ్ళు ఉన్నత చదువులు చక్కగా చదువుకోగలుగుతారు. కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ప్రస్తుతం పిల్లలకి ప్రైమరీలో చదువుతున్న పిల్లలందరికీ కూడా ఒక సర్వే లాగా చేస్తూ వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని మదింపు చేస్తున్నాము. తర్వాత ఒక 75 రోజుల పాటు వాళ్ళకి యాక్షన్ ప్లాన్లు కూడా ఇంప్లిమెంట్ చేసి పిల్లల్లో సామర్థ్యాలను పెంచి తర్వాత ఎండ్లైన్ టెస్ట్ పెట్టినప్పుడు కూడా పిల్లలకి వాళ్ళ సామర్థ్యాలను మెరుగుపరిచే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. సో ఇది కాకుండా ప్రతి పాఠశాలకి కూడా మనం FLN కిట్స్ అని, టీచింగ్ అట్ రైట్ లెవెల్ కిట్స్ అని, ముఖ్యంగా కొన్ని ఎన్రోల్మెంట్ ఎక్కువగా ఉన్న పాఠశాలలో జాదూ గిటార్ అనే కిట్స్ కానీ అవి దాంట్లో 62 అంశాలతో కూడుకున్న ఒక కిట్ ఇవ్వడం జరుగుతుంది. అది ముఖ్యంగా పునాది స్థాయిలో పిల్లలకి బాగా నేర్పడానికి, వాళ్ళకి అభ్యసన సామర్థ్యాలు భాష పట్ల కానీ మ్యాథ్స్ కానీ వాళ్ళు చక్కగా చేసే విధంగా కూడా అన్నిటి కూడా అందజేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా 18 సంవత్సరాలలోపు ఉన్న బాలికలకి కానీ 21 సంవత్సరాలలోపు ఉన్న బాలలకు కానీ వివాహం చేసినట్లయితే చట్టరీత్యా నేరము. ఈ విషయం అందరికీ తెలుసు, కానీ కొన్ని చోట్ల వివాహాలు అనేవి జరుగుతున్నాయి. అవి జరగకుండా ఉండడానికి ప్రభుత్వం నుంచి మన నాయకుల తరపు నుంచి కూడా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ సందర్భంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, బాల్య వివాహం అనేది చట్టరీత్యా నేరంతో పాటుగా ఆరోగ్యపరంగా కూడా అది మంచి విషయం కాదు కనుక ఈ విషయం అన్నీ కూడా ఫస్ట్ బాలికలుగా ఉన్న మీరందరూ తెలుసుకోవాలి. 18 సంవత్సరాలలోపు పెళ్ళి అనేది పక్కన పెట్టి ఆ టైం అంతా కూడా చదువు మీద శ్రద్ధ పెడుతున్నట్లయితే కనుక ఒక మంచి స్థాయికి వచ్చి అందరూ గర్వించే పొజిషన్లో ఉండే అవకాశం అనేది మీకుంది. ఆ అవకాశాన్ని ఎప్పుడు కూడా చేజార్చుకోవద్దు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంగమం పవిత్ర నదుల సంగమం వంటిదని, తద్వారా లభించే ఫలితం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని నమ్మకం భవిష్యత్తు తరాలకు ప్రయోజనకరమని కూటమి ప్రభుత్వ విధానాలను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తమదైన స్థాయిలో ప్రసంగించారు. స్థానిక కొత్తపేటలోని దొడ్డపనేరి ఇందిరా బాలికల మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనల పరంగా అమలు చేస్తున్న మెగా PTM 3.0 కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సభ్యుల కార్యక్రమంలో పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ అంశాల ప్రదర్శనను తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి స్కూల్ HM టి రాఘవయ్య అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ ఆలోచనలకు సూత్రధారులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యారంగంలో తీసుకువచ్చే అనూహ్య మార్పులకు ఇదొక వేదిక అన్నారు. 1994 తర్వాత విద్యారంగంలో వచ్చిన మార్పులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలేనని అన్నారు. రాష్ట్రంలో 14 DSPలు నిర్వహించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. ఆదేశగా ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు అన్ని విధాలుగా పరిణితి చెందిన వారిని, వారితో తల్లిదండ్రులు సమావేశం అవడం ద్వారా విద్యలో విద్యార్థికి ఉన్న ఆసక్తి, అందుకు అనుగుణంగా మారుతున్న సాంకేతిక విద్య ద్వారా భవిష్యత్తులో చేకూరే ప్రయోజనాలు వివరించారు. కూటమి మంత్రివర్గంలో నారా లోకేష్ విద్యారంగాన్ని ఎన్నుకోవడం నేటి తరం విద్యార్థులకు ఒక వరం అని అన్నారు. తల్లిదండ్రుల ఆలోచనలు పిల్లలపై రుద్దకుండా పిల్లల ఆలోచనలు సరళిని అర్థం చేసుకుని ఆదేశగా ఉపాధ్యాయులతో తల్లిదండ్రులు తమ అభిప్రాయాలు పంచుకోవడం ద్వారా విద్యార్థి ఉన్నతికి దోహదపడుతుందని అన్నారు. పాఠశాలలో అపరిష్కృతంగా నిలిచిపోయిన తరగతి గదుల నిర్మాణ భవనాన్ని సంవత్సరంలోగా పూర్తి చేయించే బాధ్యత తమదని విద్యార్థుల సమక్షంలో హామీ ఇచ్చారు. విద్యార్థులు ఆనందంగా చదువుకోవాలని, చదువులో ఆనందాన్ని వెతుక్కోవాలని, తద్వారా మంచి సంస్కారానికి వారసులు కావాలని ఆకాంక్షించారు. పాఠశాలలో వివిధ అభివృద్ధి పనులకు ఆసరాగా సహకరిస్తున్న మొవ్వా సత్యనారాయణ మాట్లాడుతూ, తల్లిదండ్రులు గౌరవాన్ని పెంచేలా విద్యార్థినులు విధిలో ఉన్నంతగా రాణించాలని, కూటమి ప్రభుత్వం ద్వారా విద్యారంగంలోకి వస్తున్న మార్పులకు అనుగుణంగా తమ విధి విధానాలు మార్చుకోవాలని ఆకాంక్షించారు. స్కూల్ HM రాఘవయ్య స్కూల్ కు అవసరమైన మౌలిక వసతుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో MEOలు మేకల లక్ష్మీనారాయణ, జయంత్ బాబు, మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, పట్నా తెలుగుదేశం అధ్యక్షులు మహమ్మద్ కద్దూస్, పలువురు పార్టీ శ్రేణులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు చిన్న పిల్లలు కూడా ఏఐ ద్వారా టీచింగ్ ఎట్లా చేయాలి, ఏఐ అనేది మీలోకి ఇన్సర్ట్ అయ్యి మీ మైండ్ని గ్రహించి మీకు అనుకూలంగా మీ మైండ్ ఎట్లా ఉంది,
ఒకసారి చెప్తే వినపడుతుందా? ఒకసారి చెప్తే నేర్చుకోగలుగుతున్నారా? లేదా 2 సార్లు చెప్పాలా? లేదా 3 సార్లు చెప్పాలా? ఎన్నిసార్లు రిపీట్ చేయాలనే స్థాయి కూడా మిమ్మల్ని మెజర్ చేసి ఆ రకంగా ఈ రోజున టీచ్ చేయడానికి కూడా ఈ AI అనేది మీకు ఉపయోగపడబోతుంది అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఆ రకంగా మౌలిక సదుపాయాన్ని కలగజేసే విధంలో కానీ, సాంకేతిక విజ్ఞానాన్ని కలగజేసే విషయంలో కానీ ఈనాటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు అనునిత్యం మిమ్మల్ని మెజర్ చేసుకుంటూ ఏ రకమైనటువంటి స్టాండర్డ్స్తో ఉన్నారు, ఫీడ్బ్యాక్ ఏ రకంగా ఉంది, పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎట్లా ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇన్వాల్వ్ అయితే ఏ రకమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. మీ ప్రిన్సిపల్, మీ హెడ్ మాస్టర్ గారు చెప్పారు ఎంత % వచ్చింది, అబోవ్ 500 ఎంతమంది పాస్ అయ్యారు, అబోవ్ 550 22 మందికి అబోవ్ 550 వచ్చిందని చెప్పి. నేను ఇంకోటి చెప్తా ఉన్నా రివర్స్లో, ఫెయిల్యూర్ ఇస్ వెరీ డిఫికల్ట్. తప్పడం అనేది చాలా కష్టతరమైన అంశము. పాస్ అవడం అనేది నా లెక్కలో చాలా ఈజీ. తప్పడం అనేది క్లాసుకి రాకపోయినా తప్పుతాం, లేకపోతే పుస్తకం అనేది ఓపెన్ చేయకపోతే ఏ పేజీలో ఏముందో అనేది కనీసం తెలుసుకుంటే పాస్ అవుతాం. అది కూడా చేయకుండా ఏ రకమైనటువంటి పరిస్థితిలో జీవిస్తున్నామో వాళ్ళు మాత్రమే తప్పడానికి అర్హులు. స్కూల్కి వచ్చి పాఠ్య పుస్తకాన్ని తెరిచి అందులో ఏముందని చూడగలిగిన శక్తి, సమర్థత మీకుంటే తప్పడం అనేది మీ జీవితంలో ఎప్పుడు జరగదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు బాగా చేస్తా ఉన్నాం. మ్యాథ్స్ అంటే ఇష్టం ఉంటే ఇంకో దానికి ఇష్టం వచ్చేలాగా ఏర్పాటు చేయొచ్చు. ఒక దాని పట్ల ప్రతిభ కనపరిచినటువంటి ఏ వ్యక్తి అయినా సరే, ఎందుకైనా సరే, మిగతా వాటిలో కూడా ప్రతిభ ఉంటుంది. అయితే దాని మీద లగ్నం చేసే అంశంలో కానీ దాని పట్ల ఏ రకమైనటువంటి ఆలోచన ఉండాలో తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మీరు ఆ యొక్క క్రమంలో వాళ్ళని అటువైపు మరల్చడానికి మీకు ఆస్కారం ఉంటుందని చెప్పి తల్లిదండ్రులు, టీచర్స్ ఇద్దరు కూడా కలిసి ఈ పిల్లల భవిష్యత్తుని బ్రహ్మాండంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ అనేది పెట్టడం జరిగింది. నా భార్య ఇక్కడ 35 సంవత్సరాలు పనిచేస్తుంది ఈ స్కూల్లోని. ఆయన చనిపోయిన తర్వాత ఆమె గ్రాడ్యుయేట్గా 15 లక్షలు వచ్చింది. ఆ 15 లక్షల రూపాయలు కూడా ఈ బిల్డింగ్ కట్టడానికి ఉపయోగించాము. దీనికి శంకుస్థాపన చేసింది రాజా గారి, ప్రారంభోత్సవం చేస్తున్నారు రాజా గారి. దానికి మా అసోసియేషన్ తరఫున మొబైల్ విజయ భారత సేవా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ స్కూల్లో చదివి 6 నుంచి 10వ తరగతి వరకు చదివినటువంటి హై స్కూల్లో జడ్జిగా, హైకోర్టులో జడ్జిగా పనిచేస్తారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జ్యోతిర్మయ్య గారు. ఆ జ్యోతిర్మయ్య గారి చేతుల మీదుగా మన స్కూల్ విద్యార్థులందరికీ కూడా 22 మందికి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున 1,10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మీలో 150 మంది 10th క్లాస్ వాళ్ళు 150 మంది కూడా 550 మార్కులు పైన తెచ్చుకుంటే అందరికీ కూడా 5,000 రూపాయల కాడికి ఇవ్వడమే కాకుండా మన రాజాగారి చేతుల మీద ఇప్పించడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ విధంగా కష్టపడతారని ఆశిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా తల్లిదండ్రులు తమ పిల్లలు విద్యాపరంగా, ప్రవర్తన పరంగా ఏ స్థాయిలో ఉన్నారో, సమాజ అంశాల పట్ల ఎలాంటి అవగాహన కలిగి ఉన్నారో తెలుసుకునేందుకు కూటమి ప్రభుత్వం PTM3 కార్యక్రమాన్ని రూపొందించారని వేమూరు శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమర్తులూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ఆనందబాబు స్థానిక నాయకులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరవగా విద్యార్థులు, ఉపాధ్యాయులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటగా అనంతరం సైన్స్ ల్యాబ్ ను పరిశీలించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె నిరీక్షణరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ విద్యతోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని, విద్యతోనే ఉన్నత శిఖరాలు అవరోధించవచ్చని, ప్రతి ఒక్కరూ విద్య పట్ల శ్రద్ధ వహించాలని విద్యార్థులకు ఆయన సూచించారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తోనే సాధ్యమని, అలాగే ప్రభుత్వ పాఠశాలలో ఎన్నడూ లేని విధంగా విద్యాశాఖ విద్యార్థి సమగ్ర ప్రగతి పత్రం అందించనుందన్నారు.
విద్యార్థుల ప్రయోజనాల కోసం ఉపాధ్యాయుల నుంచి ఎలాంటి సహకారం కోరుకుంటున్నారో పరస్పరం తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం మంచి వేదిక అన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొడ్డిపాటి పూర్ణకుమారి, ఎంపీపీ రాపర్ల నరేందర్, సర్పంచ్ రాము, పార్టీ నాయకులు కొత్తపల్లి రవీంద్రబాబు, శరణగిరి రాజేంద్ర ప్రసాద్, తహసీల్దార్ నెహ్రూ బాబు, ఎంపీటీఓ భారతీ శేషమాంబ, ఎంఈఓ రమేష్, ఎస్ఎంసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్లు ధీటుగా ప్రభుత్వ బడులు ఏ విధంగా పెంచాలి, ప్రభుత్వ బడుల్లో పిల్లల హాజరు శాతం ఏ విధంగా పెంచాలి, రాబోయే రోజుల్లో ఉత్తీర్ణత శాతం కానీ ఆ ఉత్తీర్ణతలో ఒక మంచి మార్కులు ర్యాంకులతో పాస్ అయ్యే విధంగా ప్రభుత్వ బడుల్లో చదువుకున్న పిల్లలు ఏ విధంగా రాణించాలో లేదని ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం అనేది ముఖ్య అంశం. ఇవాళ మీరే చూడండి, అన్నింటిలో క్వాలిటీ పెరిగింది. లోకేష్ గారు వచ్చినాకే గతంలో కూడా మిడ్ డే మీల్ ఉంది, కానీ ఇవాళ మిడ్ డే మీల్లో పూర్తి స్థాయిలో క్వాలిటీ పెరిగిందా లేదా? మీరు వాడే యూనిఫామ్స్ కి ఇప్పుడు లోకేష్ గారు వచ్చిన తర్వాత ఇస్తున్న యూనిఫామ్స్ తేడా ఉందా లేదా? అదేవిధంగా ఈ స్కూల్లో వాతావరణాన్ని మార్చడం కానీ, ఇప్పుడే హెచ్ఎం గారు చెప్పినట్టుగా ఈ కార్యక్రమాలన్నీ ఒక పండుగ వాతావరణం కల్పించి చేయటం అనేది స్కూల్ పట్ల మీకు ఇంట్రెస్ట్ కలగాలి, స్కూల్కి వెళ్ళాలంటే ఒక ఆనందం కలగాలి. ఈ స్కూల్కి గతంలో కూడా నేను ఈ తరమలో ఎమ్మెల్యేలాక వచ్చాను, ల్యాబ్ ఓపెన్. ఆ ల్యాబ్లో ఇప్పుడే చూసి వచ్చాను, కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా వచ్చింది. మీకు మంచి సైన్స్ ప్రయోగాలు చేసుకోవడానికి ఆ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. గత 5 సంవత్సరాలు పరిపాలన ఉన్నటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఖాళీగా ఉన్న ఒక ఉపాధ్యాయ పోస్టులు కూడా ఫిల్ చేయాలి. మొన్న లోకేష్ గారు 16,500 డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా పూర్తి చేసి ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులన్నీ కూడా భర్తీ చేసి ఈ విద్యను అందించడానికి ఇబ్బంది లేకుండా చేసినటువంటి పరిస్థితులు మనందరూ చూసాం. ఎందుకంటే అసలు ఈ డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలకి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పుడు జరిగింది డిఎస్సి. మిగిలిన పార్టీలు ఎప్పుడైనా మధ్యలో అధికారంలోకి వస్తే వారు ఈ స్కూళ్ళ గురించి, టీచర్లు ఫిలప్ చేయడం గురించి, ఆ డిఎస్సి ఏ విధంగా ఫిల్ చేయాలని ఆలోచన చేయడం వాళ్ళు ఎప్పుడు కూడా. కానీ మాటలు మాత్రం చెప్తారు. మేము 4 స్కూల్ బాగు చేసేవాళ్ళు స్కూల్లో పాఠాలు చెప్పే పంతులు లేకపోతే ఉపయోగం ఏంటి? కమిషన్లు దండుకోవడానికి రంగులేసి, బ్లాక్ బోర్డులు రంగులేసి, గోడలకు రంగులేసి, బిల్లులు చేసుకొని డబ్బులు జేబులు పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప పిల్లలకి, స్టూడెంట్స్కి ఏ విధంగానూ ఉపయోగపడినటువంటి పరిస్థితి. మీ యాటిట్యూడ్ ఎలా ఉంది, మీ చదువు ఎలా ఉంది, మీ ఆటపాటలు ఎట్లా ఉన్నాయి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో మీరు ఎలా ఉన్నారు, మొత్తం కూడా మీ సంగతి మీ పేరెంట్స్ తో చర్చించడానికి అవకాశం ఉంది. కార్పొరేట్ స్కూల్స్ లో ఈ పరిస్థితి ఉండదు. దూరపాఠాలు ఉడుకొని మనం ఏదో వాటిని చూసి ఏదో ఉందనుకుంటారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి చదువు అక్కడ ఉండదు, ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వస్తువులు అక్కడ లేవు, ఇక్కడ ఉన్నటువంటి ప్రయోగశాలలు అక్కడ ఉండవు. ఖచ్చితంగా మిమ్మల్ని వాళ్ళ సొంత బిడ్డలను చూసి ఆ చదువు తెప్పించే విధంగా వారందరూ కూడా కార్యోన్ముఖులు చేయడానికి అనేక రకాల కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తా ఉంది. భావి భవిష్యత్ వారికి మంచి బాట వేయడానికి ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా వారి విద్యార్థుల యొక్క ప్రగతి ఎలా ఉన్నదనేది స్కూల్కి విచ్చేసినట్లయితే తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ఎంతో బాధ్యతగా, విద్యార్థులు ఉండేది 8-9 గంటలు వారి వద్దే ఉంటారు కాబట్టి ఉపాధ్యాయులు కూడా ఎంతో శ్రద్ధగా వారి పిల్లలతో పాటు వీరిని చూసుకుంటూ మంచి విద్యార్థులు మన గవర్నమెంట్ స్కూల్స్ లో మాత్రమే దొరుకుతుంది. కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా మనకి ఇక్కడ బంధాలు, అభిమానాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఈ స్కూల్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి.
ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టపెట్టారని, ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించడమే తెలుగుదేశం పార్టీ యొక్క ప్రధాన లక్ష్యమని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమం అన్నారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ సెల్ను ఏర్పాటు చేసి అర్జీదారుల వద్ద నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విధానం ప్రజలకు చేరువుగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమేనని అన్నారు. గ్రీవెన్స్ ద్వారా వచ్చిన అర్జీలకు తమ లెటర్ ప్యాడ్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. వృద్ధాప్య పెన్షన్లకు వచ్చిన అర్జీలకు ఉన్న వ్యవధిని గురించి వివరించారు. పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, మండల పరిషత్ విభాగాలకు సంబంధించిన సమస్యలపై దృష్టి పెడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూష్, ప్రధాన కార్యదర్శి వసంత అశోక్ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్ టీచర్స్ మీట్ జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా శుక్రవారం కాబట్టి ఈ రోజున గ్రీవెన్స్ సెల్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి వారం కూడా ఈ లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ కానీ, లేదా ఎంఆర్ఓస్ సంబంధించి కానీ, ఎండిఓస్ సంబంధించింది కానీ, ఇంటర్నల్ డిస్ప్యూట్స్ కానీ వీటి మీద గ్రీవెన్సెస్ వస్తూ ఉన్నాయి. వీళ్ళని సాధ్యమైనంత వరకుగా సంబంధిత అధికారులకి చెప్తా ఉన్నాం. కొన్ని ఎస్పెషల్లీ పెన్షన్స్ సంబంధించి వస్తూ ఉన్నాయి. కొత్త పెన్షన్స్ ఇవ్వట్లేదు, పాత పెన్షన్స్ తీసేశారని చెప్పి వీళ్ళన్నింటినీ కూడా నోట్ చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మా దగ్గర నుంచి కూడా సంబంధిత ఆఫీసులకి ఏ అయితే అప్లికేషన్స్ వచ్చినాయో మా లెటర్స్ ద్వారా పంపించడం జరుగుతూ ఉంటుంది. ఏమున్నా కూడా ఎప్పుడు కూడా ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఈ యొక్క గ్రీవెన్స్ సెల్ అనేది ప్రతి ఒక్కరికి సహాయపడాలని, ఈ కూటమి ప్రభుత్వం మీరు గెలిపించిన ప్రభుత్వం కాబట్టి మీతో ఉండాలని అనునిత్యం ప్రయత్నిస్తూ ప్రజలతో మమేకమై ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకోవటమే పార్టీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం చేయమని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, తెనాలిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాల వ్యవస్థాపకుల ఆశయాలకు అనుగుణంగా కళాశాలలో విద్యనభ్యసించే విద్యార్థులు పోటీ పరీక్షల్లోనూ తమ సత్తా చాటే విధంగా ప్రత్యేక శిక్షణను కళాశాలలో ఇవ్వడం జరుగుతుందని కళాశాల నూతన ప్రిన్సిపాల్గా పదవీ బాధ్యతలు చేపట్టిన పిడపర్తి సిరిల్ పాల్ పేర్కొన్నారు. తెనాలి చిన్రావూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2.5 దశాబ్దాలకు పైగా కళాశాలలో కెమిస్ట్రీ అధ్యాపకులుగా పనిచేస్తున్న పిడపర్తి సిరిల్ పాల్ ప్రిన్సిపాల్గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది వారి అభిమానాన్ని చాటుకుంటూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ మేరీ గ్రేస్, ప్రాసిక్యూషన్స్ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ ఉన్న మెహెస్కేల్, సీనియర్ ఏపీసీ పరిసిపోగు సునీల్ కుమార్, న్యాయవాదులు ఇందుపల్లి రాజారాం, గుంటూరు కృష్ణ, వర్మ, జగజ్జీవన్, అబ్రహాం లింకన్, పినపాటి సురేష్, చుండూరు జాషువా తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు. బిఆర్ అంబేద్కర్ జూనియర్ కాలేజ్ నియమితులైనటువంటి సిరిల్ పాల్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎంతో కాలం మరి ఇక్కడ లెక్చరర్గా జాయిన్ అయ్యి మొదటి నుంచి ఎయిడెడ్ కాలేజీ ఎయిడెడ్ శాలరీ తీసుకుంటూ తర్వాత మళ్ళీ అదే కాలేజీలో ప్రిన్సిపాల్గా అతి తక్కువ టైంలో ప్రిన్సిపాల్ అయినందుకు మరి సిరిల్ గారిని అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కాలేజీ పురోగతిలో మీరందరూ పాల్గొనాలని, మరి విద్యార్థులకు నాణ్యమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు మరి ఎంసెట్, నీట్, జేఈ మెయిన్ వంటి కోర్సులతో ఈ కళాశాల యొక్క ప్రగతిని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెనాలి కొత్తపేటలోని కృష్ణా మెడికల్స్ ఎదురుగా తెలుగుదేశం పార్టీ నాయకులు సౌపాటి కిరణ్ నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ సన్ సోలార్ సంస్థను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ శుక్రవారం ప్రారంభించి షాపు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి కొత్తపేటలోని శ్రీకృష్ణ మెడికల్స్ ఎదురుగా సౌపాటి కిరణ్ ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ సన్ సోలార్ సంస్థను శుక్రవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా సౌపాటి కిరణ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్కు సాదర స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ మాట్లాడుతూ సోలార్ విద్యుత్తుకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రాధాన్యత క్రమంలో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించి సోలార్ వ్యాపార రంగంలో రాణించాలంటూ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కటివరం గ్రామ సర్పంచ్ బెండికల ప్రసాద్, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూష్, జవాజీ వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నిత్యం అవసరమైనటువంటి విద్యుత్ శక్తి, గృహ అవసరాలకు సంబంధించిన విద్యుత్ శక్తి తక్కువ ధరకు వచ్చేలాగా సూర్యఘర్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు.
మనందరికీ తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ తరానికి ఏది కావాలి, ఎట్లా ఉంటే బాగుంటుందని చెప్పి 15 ఏళ్ల క్రితం సోలార్ ఎనర్జీ కానీ అదేవిధంగా హైడల్ ఎనర్జీని కానీ ఈ మూడింటిని ప్రోత్సహించడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి. ఎందుకంటే థర్మల్ ఎనర్జీ అనేది కాస్ట్లీగా ఉంటుంది కాబట్టి ఈరోజు రోజుకి కూడా విద్యుత్ శక్తి పెరుగుతూ ఉంది వినియోగం. సోలార్ ఎనర్జీని మనం ఎప్పుడైతే తీసుకోగలుగుతామో అందుకని దానికి సబ్సిడీ కూడా ప్రతి గృహిణి కూడా ఈ సోలార్ ఎనర్జీని వాడుకునేలాగా సూర్య గారు అనే కార్యక్రమాన్ని ప్రారంభించి తద్వారా వెలుగుని ఇవ్వాలని చెప్పి సబ్సిడీ ద్వారా దాదాపు 38,000 రూపాయలు ప్రతి ఇంటికి కూడా సబ్సిడీ వచ్చే కార్యక్రమం ఈ యొక్క సూర్య గారి ద్వారా ఉంది. ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. విద్యుత్ శక్తిని అతి తక్కువ ధరకు వచ్చేలాగా మనం పొందమని చెప్పి ప్రతి ఇంటిని కోరుతా ఉన్నాం. ఈ రోజున సామాన్య మానవుడి మీద భారం పడకుండా ఉండాలంటే ఈ సూర్య గారి స్కీమ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా పొందాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మంచి కార్యక్రమాన్ని ఇది సామాజికంగా ఆర్థికంగా అందరికీ ఉపయోగపడే కార్యక్రమాన్ని సోపాటి కిరణ్ గారు ప్రారంభించినందుకు వారికి ఆ భగవంతుడు ఎల్లవేళలా ఆశీస్సులు ఉండాలని చెప్పి మా అందరి ఆశీస్సుతో పాటు భగవంతుడు ఆ శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో సిఎస్ఆర్ నిధులైన 10 లక్షలతో అధునాతనంగా నూతనంగా నిర్మాణం చేసిన మరుగుదొడ్లను శుక్రవారం ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. తొలుత పాఠశాల ప్రాంగణంలో ఉన్న సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి వచ్చిన అతిథులకు విద్యార్థినులు పుష్పగుచ్చాలను అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, గ్రామ సర్పంచ్ బనవత్ ఖుషీబాయ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, మండల తెదేపా అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, తహసీల్దార్ ఐ సునీత, మండల విద్యా వనరుల అధికారి కాచా శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ శోభాదేవి, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, నెస్లీ కంపెనీ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, అధికారులు మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో నెస్లీ సంస్థ వాళ్ళు ఈరోజు దుగ్గిర్యాల గ్రామంలో జెడ్పీ హై స్కూల్లో 4 బాత్రూమ్స్ కట్టించడం జరిగింది 10 లక్షలతో. ముందుగా నెస్లీ సంస్థ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ స్కూల్కు విద్యార్థులందరూ ఉపయోగించుకోవచ్చు. విద్యార్థులందరూ మనం ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో స్కూల్స్ కూడా బాత్రూమ్స్ కూడా అలాగే శుభ్రంగా ఉంచుకోండి. ఈ అవకాశం మాకు కల్పించినందుకు నెస్లీ సంస్థ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన విద్యాశాఖ మంత్రులైన నారా లోకేష్ గారు ఇలాంటి లేడీస్ గురించి ఎంత చక్కగా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా ఏ రకంగా ఇబ్బంది పడకూడదని ముందడుగుతో ఆలోచిస్తున్న నారా లోకేష్ గారికి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ గర్ల్స్ హై స్కూల్లో స్వచ్ఛ భారత్ వచ్చిన సందర్భంగా మన నెస్లే సంస్థ వారు 4 టాయిలెట్స్ మనకి ఇచ్చి వారు ఇవ్వటం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వీటన్నిటిని కూడా ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా సక్రమంగా వినియోగించుకొని అందరూ కూడా మంచిగా చదువుకొని మంచిగా ఉండాలని చెప్పేసి లోకేష్ గారు కోరుకుంటున్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమంలో భాగంగా నెస్లీ వసీం గారి సహకారంతో మన మండలంలో దుగ్గిరాల్లో 10 లక్షలతో 4 టాయిలెట్స్ని, షీ టాయిలెట్స్ అది కూడా గర్ల్స్కి, అలాగే పేరకలపూడిలో 4.5 లక్షలతో షీ టాయిలెట్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ముఖ్యంగా బడిలోకి వెళ్ళే పిల్లలకి గర్ల్స్కి ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పి నారా లోకేష్ గారు ఈ ఏర్పాటు చేయడం జరిగింది. మన నెస్లే సంస్థ వారు సిఎస్ఆర్ ఫండ్స్లో సుమారు ఒక 15 లక్షల రూపాయలు వెచ్చించి షీ టీమ్స్ అని దుగ్గిరాల మండలంలో పెరికలపూడిలో ఒక 4.5 లక్షలు అండ్ దుగ్గిరాల టౌన్లో గర్ల్స్ హై స్కూల్లో ఒక 10 లక్షల వరకు వెచ్చించి షీ టాయిలెట్స్ని స్థాపించారు. సో వారికి అందరికీ మా దుగ్గిరాల మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఒక్క సంస్థలు కూడా స్వచ్ఛందంగా కొంచెం ముందుకు వచ్చి కంప్యూటర్స్ కానీ అట్లా ఏదో ఒకటి డొనేట్ చేస్తే మా మండలంలో కూడా ప్రతి ఒక్క స్కూల్స్లో కానీ కాలేజెస్ కానీ ఇంకా చాలా బాగుంటుందండి. సో మనసున్న వాళ్ళందరూ కూడా పెద్దలు ఏదో ఒక మీ తోచినంత మా మండలంలో స్కూల్స్కి కానీ కాలేజెస్కి కానీ వృద్ధాశ్రమాలు కానీ డొనేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మోటీ 9 రీచ్ స్కూల్ ఆధ్వర్యంలో పాస్టర్లు పేదలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చైర్మన్ పాలపర్తి ఐజాక్ తెలియజేశారు.
వేమూరి మండలం బూతుమల్లిలోని మోటన్ అండ్ రిచ్ స్కూల్ చైర్మన్ పాలపాతి అజయ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆ స్కూల్ ఆవరణంలో 200 మంది పాస్టర్లకు 100 మంది పేదలకు నూతన వస్త్రాలు అందజేశారు. అదేవిధంగా స్కూల్ నందు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, విద్య ద్వారానే ఉన్నత శిఖరాలను అవరోధించవచ్చని, తల్లిదండ్రులు తమ పిల్లలు చదువు ప్రవర్తనపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మృత్యుంజయరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా జన్మదిన సందర్భంగా వేమూరు మండలంలో ఉన్నటువంటి సేవకులకు, అలాగే తెనాలి ప్రాంతంలో ఉన్న సేవకులకు, బట్టిప్రోలు ప్రాంతంలో ఉన్న సేవకులకు వస్త్రాలు బహుకరణ చేయడమైంది. మోటన్ రిచ్ స్కూల్ ద్వారా ఈ సేవా కార్యక్రమాలు జరిగించున్నాం. దుగ్గిరాలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభాదేవి అధ్యక్షతన మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ప్రజాప్రతినిధులు హాజరై విద్యార్థులకు ప్రభుత్వం విద్య కోసం చేస్తున్న పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ శోభాదేవి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కేశవన్ శ్రీనిత, పాఠశాల చైర్మన్ పసురెడ్డి మహాలక్ష్మి, విశ్రాంత ఉద్యోగి రామారావు, ఉపాధ్యాయులు దుర్గాభవాని, ప్రసూనాంబ, అరుణ, ఉమాదేవి, గీతాలక్ష్మి, శ్రావణి, శివపార్వతి, శివశంకర్, నాగేంద్రమణి, సునీత, శ్రీనివాస చక్రవర్తి, సురేష్, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆదేశం మేరకు మెగా పేరెంట్స్ మీటింగ్ ని ఏర్పాటు చేసుకుంటున్నాం. పిల్లలందరూ బాగా చదువులో ఎదగాలని నేను కోరుకుంటున్నాను. పిల్లలు బాగా చదువుకుంటేనే టీచరో, కలెక్టరో, ఎంఆర్ఓ గారు కూడా అవ్వచ్చు. మీరు బాగా చదువుకోండి. తల్లిదండ్రులు మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారు. అలాగే ఈరోజు పేరెంట్స్ మీటింగ్ అంటే పిల్లలే ఉన్నారు. ఎక్కువగా పేరెంట్స్ అమ్మ మీరు పిల్లల మీద శ్రద్ధ వహించాలి. ఎందుకంటే మన మీద బర్డన్ ఏమి ఉండలేదు. పేరెంట్స్ మీద మనకి బర్డన్ ఏమి, లోకేష్ గారు మన మీద బర్డన్ ఏమి ఉంచట్లేదు. ప్రతి ఒక్క యూనిఫామ్ కానీ, షూస్ కానీ, బ్యాగులు కానీ మొత్తం వారు చదువుకోవడానికి కావాల్సిన అన్ని కూడా మన గవర్నమెంట్ వారు పిల్లలకి ఇస్తున్నారు. ముఖ్యంగా ఇంటి నుంచి స్కూల్కి వచ్చే దారిలో రకరకాల మనుషులు ఉంటారు. కూడా ఇంట్లో పేరెంట్స్ చెప్పిన విధంగా స్కూల్కి వచ్చి మీరు విద్యాబుద్ధులు నేర్చుకొని పెద్దయ్యాక మీరు చదువుకున్న స్కూల్కి, మీ ఊరికి, మీ తల్లిదండ్రులకి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి. మన బిడ్డలు ఎలా చదువుతున్నారు స్కూల్లో పేరెంట్స్ గా బాధ్యత గుర్తు చేస్తుంది. వెళ్తున్నారు, ఈవినింగ్ 5 గంటలకు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు, వాళ్ళ కెరియర్ ఏంటి అని తెలుసుకోవాల్సిన నైతిక బాధ్యత మన పేరెంట్స్కి ఉంది. నేను రోల్ ప్లే స్టూడెంట్స్కి ఎందుకు పంపిస్తున్నారు, మనం కరెక్ట్గా చదువుకుంటున్నామా? మనం ఈరోజు మన తెలుగు టీచర్ గారు ఏం చెప్పారు, సోషల్ స్టడీస్ టీచర్ గారు ఏం చెప్పారు, సబ్జెక్టుల మీద మనకు అవగాహన ఉండాలి. మైనారిటీ ఇస్ కన్సర్న్. మినిస్టర్ గారు, మన లోకేష్ గారు స్కూల్ విషయంలో, హాస్పిటల్స్ విషయంలో ఎటువంటి ఎక్కడ కూడా చిన్న నెగ్లెక్ట్ ఉండడానికి లేదని చెప్పేసి ప్రతి ఒక్క అధికారులు కూడా మాట్లాడుతున్నారు. ఈ వృద్ధులకి కానీ, హాస్పిటల్ విషయంలో కానీ ఎటువంటి చిన్న అసౌకర్యం కూడా కలిగించకూడదని చెప్పేసి ప్రతిసారి జిల్లా అధికారులతో, మండల అధికారులతో మీటింగ్లు కండక్ట్ చేసి మీ మండలాల్లో ఎలా రన్ అవుతున్నాయి స్కూల్స్ అని ప్రతి ఒక్క చిన్న ఇష్యూస్ కూడా మమ్మల్ని అడిగి కూడా సారు ఇన్ఫర్మేషన్ సేకరిస్తూ ఉంటారు. అంటే మేము ఆ రోజున ఆ డేస్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు స్కూల్స్ చాలా పక్కాగా ఉన్నాయి. దుగ్గిరాలోని బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయరత్నరాణి అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి మండల నాయకులు, అధికారులు హాజరై తొలుత విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యావనరుల అధికారి కాజా శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణప్రసాద్, గ్రామ సర్పంచ్ బాణావత్ ఖుషీబాయి, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ఒల్లు నరసింహారావు, మండల దళిత నాయకులు దేవరపల్లి చంటి, పాఠశాల చైర్మన్ పులివర్తి రమేష్, పర్వతనేని హర్ష, మేఘావత్ శంకర్ నాయక్, విశ్రాంత ఉద్యోగి కొండా నాయక్, హనుమాన్ నాయక్, తాడిపోయిన ఏడుకొండలు, పులివర్తి రాజేష్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ చేపిస్తారా లేదా వాళ్ళు అనేది తల్లిదండ్రులు చూసుకోవాలి. మనం చూడాలి, 1-2 సార్లు వాళ్ళు అబ్జర్వ్ చేయాలి. రెండోది ఏంటంటే రాగానే కొంతమంది పనులకు వెళ్ళి అన్ఎడ్యుకేటెడ్గా ఉన్న తల్లిదండ్రులు ఉంటే కనీసం వాళ్ళు కూర్చోబెట్టి ఒక చోట హోంవర్క్ రాయడం అని చెప్తే వాళ్ళు రాస్తారు.
అది తర్వాత ఎప్పుడో ఒక వారానికో 10 రోజులకో నెలకో ఒకసారి వచ్చి హెచ్ఎం గారి దగ్గరికి కన్సల్ట్ టీచర్ దగ్గరికి వచ్చి ఎవరంటే మా అబ్బాయి ఎట్లా చదువుతాడు ఏంటి ఎట్లా బాగుందా వాడు పికప్ అయ్యాడా కాలేదా అని మనకు అనుకోవాలి తల్లిదండ్రులు కూడా. 8th 9th వరకు బాగా చదివితే 10th ఈజీగా ఉంటుంది. ఈరోజు ఫిజిక్స్ తీసుకున్నాం, ఎలక్ట్రిసిటీ ఉంది, మ్యాగ్నెటిజం ఉంది, లైట్ ఉంది. ఎంత భయంకరంగా ఉంటుంది. లైట్లో 4 క్వశ్చన్స్, స్నెల్స్లా లేదంటే రిఫ్లెక్షన్ అని. ఈ గ్రామస్తుగా నేను మాట్లాడతాను. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వెల్ ఎడ్యుకేషన్ ఫెలోస్. సార్ పిహెచ్ వెంకటానంద ప్రసాద్ గారు, ఆయన పీజీ బీఈడి, ఎంఈఓ గారు, అలానే వాటిని గారు, అందరూ కూడా వీళ్ళు కూడా అంతే. కానీ ఏ ఉపాధ్యాయుడైతే 8th 9th 10th +1 +2 మంచిగా బోధించారో, ఏ స్కూల్లో అయితే హెచ్ఎం గారు వాటి మీద కాన్సన్ట్రేషన్ చేశారో, ఆ స్కూల్లో విద్యార్థులకి, ఆ స్కూల్ ఉపాధ్యాయులకి, ఆ స్కూల్ తల్లిదండ్రులకు మాత్రమే ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం అనేది రాగలుగుతుంది. సత్ప్రవహన, సత్ప్రవర్తన, సదవగాహన, మంచి మర్యాద, మాటలు ఏమిటి, ఇంకో మనిషితో ఎలా ఉండాలి, కుటుంబంతో ఎలా ఉండాలి, పక్కవాడితో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఉద్యోగం ఎలా ఉండాలి, ఇవన్నీ ఎక్కడైనా ఎవరైనా నేర్పుతున్నారా? ఇవి ముఖ్యం. విలువలు, నైతికత, నీతి, నిజాయితీ, మోరల్స్. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎందుకంటే ఇంకా ఎక్కువ తెలుసుకోగలిగితే మనం ఇంకా ఎక్కువగా విద్యాపరంగా మన యొక్క పిల్లవాడు బాగా చదువుకునే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి తల్లులు ఎక్కువగా మీరు పిల్లల మీద ఇంట్రెస్ట్ పెట్టి ఎక్కువ టైం స్పెండ్ చేసి, చాలామంది ఏంటంటే చదువుకొని తల్లిదండ్రులు ఉంటారు, అయినా మనం మన యొక్క టీచర్స్ని వచ్చి అడిగి తెలుసుకొని మనం పిల్లలకి ఏదో విధంగా మనం సహాయం చేస్తూ ఉంటే, మనం కూడా వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే పిల్లలు మంచిగా చదువుకుంటారని చెప్పి తెలియజేసుకుంటాను. 8th క్లాస్ చదువుతున్న పిల్లలు 9th 8th సిలబస్ మీద నేషనల్ మీన్ మెరిట్ స్కాలర్షిప్ అని ఒక ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఆ ఎగ్జామ్స్ అది సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది. ఆ నిర్వహించిన వాళ్ళు అందులో సెలెక్ట్ అయిన విద్యార్థులకి 4 సంవత్సరానికి 12,000 చొప్పున స్కాలర్షిప్ ఇస్తారు. అయితే ఎప్పుడు వస్తుంది ఆ స్కాలర్షిప్ అంటే మీరు గవర్నమెంట్ స్కూల్స్ లో చదివితేనే వస్తుంది. చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు అధ్యక్షతన మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. స్కూల్ ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎంపీటీసీ దాత రావి సాయిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థుల ఆలోచనలను తల్లిదండ్రులు స్వాగతించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎస్ఎంసీ చైర్మన్ భయ్యా సతీష్, డీసీ చైర్మన్ తమ్మా శివారెడ్డి, ఎలక్ట్రికల్ ఇంజనీర్ గుమ్మడి శివలింగ ప్రసాద్, ముక్కాముల వేణు, మహమ్మద్ అమీర్ తదితరులు అతిథులు తమ ప్రసంగాల్లో కూటమి ప్రభుత్వం విద్యకిస్తున్న ప్రాధాన్యత గురించి వివరించారు. హెచ్ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. మన పాఠశాలలో డ్రాయింగ్ మాస్టర్గా పనిచేసి విశ్రాంతి ఉపాధ్యాయుడిగా అంటే రిటైర్ అయ్యారు శ్రీ పుసులూరి వెంకటేశ్వర్లు గారు. వారి తండ్రి గారైన స్వర్గీయ పుసులూరి వెంకటస్వామి గారి జ్ఞాపకార్థంగా మరి మన పాఠశాలలో విద్యార్థులకు డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేయమని, మరి అలాగే తిథి భోజనం ఏర్పాటు చేయమని, దానిలో ఆ రోజు మన డిసెంబర్ 3వ తారీఖున పాల తాగులు కూడా తీసుకున్నాం. ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th ప్రైజెస్ తీయటం జరిగింది. ఈరోజు మరి పెద్దలు మన ఉపాధ్యాయుల సమక్షంలో వారికి బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. మేము చదువుకునేటప్పుడు ఈ వయసులో 16 సంవత్సరాల వయసు ఈ స్కూల్లో చదువుకునేటప్పుడు ఆ రోజు కూలి 5 రూపాయలు, ఇప్పుడు 1000 రూపాయలు. వాళ్ళు ఏమంటారంటే అప్పుడే జీవితాలు బాగుంటాయండి, ఇప్పుడేనండి మాకు 1000 రూపాయలు కూడా చాలంటున్నారు. సో ఈ విధంగా చదువుకోకుండా ఏ ఉద్యోగాల్లో చేరకుండా రేపు తక్కువ ఆదాయాలతో మీ పిల్లలు మీరు బతకాలంటే చాలా కష్టం అవుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం చాగంటి కోటేశ్వరరావు గారి ద్వారా ఆ పుస్తకాలు రూపొందించి విలువలు అనేటువంటి పెంపొందించాలనేటువంటి దృక్పథంతో ఏర్పాటు చేసి పుస్తకాలు అందరి విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రతి పద్యంలోనూ చాలా విలువైనటువంటి విషయం ఉంది. మరి దాని ద్వారా ఎంతమంది ఆ విలువలు నేర్చుకొని ఎంతమంది అభివృద్ధి పదంలోకి వచ్చారో ప్రతిదానికి ఒక కథ, ఆ అభివృద్ధి చెందినటువంటి వ్యక్తుల యొక్క ఫోటోలతో సహా మనకు ఆ విలువలు విద్య పుస్తకంలో ఇచ్చారు. సో మనం పేరెంట్గా మన బాధ్యతగా మనం కూడాను మన పిల్లల్ని పట్టించుకోవాలండి. పేరెంట్ మీటింగ్ జరిగినప్పుడు ప్రతిసారి మనం రావాలి. చదువు ఒక్కటే కాదు కదండి పిల్లలకి కావాల్సింది, చదువు ఒక్కటే కాదు కదా, క్రమశిక్షణ కూడా కావాలి. క్రమశిక్షణ లేనిది చదువు అనేది రాదు. క్రమశిక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? మన దగ్గర నుంచి వస్తుంది. ముందు పేరెంట్స్ మనం క్రమశిక్షణ వాళ్ళని అలవాటు చేయాలి.
దుగ్గిరాల మండలం పేరకలపూడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మౌలిక వస్తువుల కల్పనకు గాను 4.5 లక్షల సిఎస్ఆర్ నిధులతో నూతనంగా నిర్మించిన 2 మరుగుదొడ్లను ప్రజాప్రతినిధులు శుక్రవారం ప్రారంభించారు. దుగ్గిరాల మండలం పేరకలపూడి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థుల వస్తువుల నిమిత్తం నూతనంగా సిఎస్ఆర్ నిధులైన 4.5 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మాణం చేపట్టిన 2 మరుగుదొడ్లను ప్రజాప్రతినిధులు శుక్రవారం ప్రారంభించారు. తదుపరి మెగా పేరెంట్స్ టీచర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు హెచ్ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యావనరుల అధికారి కాజా లక్ష్మీనారాయణ, ఎంపీపీ షేక్ జబీన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశవన్ శ్రీఅనిత, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ తాళ్ల అశోక్ యాదవ్, డీసీ చైర్మన్ గౌరనేని అనిల్, తాడిపోయిన ఫణిశంకర్, మైలా వెంకటేశ్వరరావు, ఆళ్ల వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు బత్తుల శ్రీనివాసరావు, తాడిపోయిన వనజాక్షి, బి మారుతి, గోపాలకృష్ణ, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. విద్యార్థులందరూ బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని పైకి మంచి భవిష్యత్తులో పైకి ఎదగాలని కోరుకుంటున్నాం. మీరు బాగా చదువుకొని మంచి ఉద్యోగాన్ని సాధించండి. మీరు తల్లిదండ్రుల మాటలు వినండి. మీ తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. పిల్లలందరూ కూడా ఉన్నత విద్య నేర్చుకొని చదువుకున్న ఊరికి, పాఠశాలకి, ప్రధాన ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరుకుంటూ విద్యాశాఖ మంత్రి మన లోకేష్ గారు మీ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చడానికి కూడా వారు ముందుకున్నారు. మీరు చేయవలసిందల్లా మీరు చక్కగా చదువుకోండి. మీరు చక్కగా చదువుకుని భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులు, ఉన్నత ఉద్యోగాలు ఏదైనా మీ యొక్క ఇష్టానుసారంగా మీరు చదువుకోండి. ఎవరు కూడా డ్రాప్ అవ్వద్దు. జాతీయంగానూ అంతర్జాతీయంగానూ రాష్ట్రీయంగానూ ఏ సంఘటన జరిగినా తీవ్రంగా స్పందించే దుగ్గిరాలకు చెందిన భారత ప్రజాస్వామ్య లౌకిక పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ సుభానీ ఈ పర్యాయం కూడా స్పందించారు. హైదరాబాద్లో రవీంద్ర భారతిలో గాన గంధర్వులు బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టడాన్ని కొందరు అడ్డుకోవటాన్ని తాము తీవ్రంగా ఖండిస్తామని ప్రకటించారు. దుగ్గిరాలోని మూర్తాజా నగర్లో షేక్ సుభానీ మెగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో షేక్ నజీర్, మహబూబ్ సుభానీ, కాకా వెంకటేశ్వరు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో గాన గంధర్వులు దివంగత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని కొందరు అడ్డుకోవడం శోచనీయం. బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కానే కాదు. ఆయన దేశం గర్వించదగ్గ ఒక గొప్ప కళాకారుడు. ఎక్కడో పశ్చిమ బెంగాల్లో పుట్టిన రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు గొప్ప కవి అన్న అభిమానంతో ఆడిటోరియంకి పెట్టుకుంటే లేని అభ్యంతరం, ఎటువంటి ప్రాంత భాషా వైషమ్యాలు లేకుండా ఆయన గానంతో మంత్రముగ్ధులను చేసిన బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం అదే రవీంద్ర భారతిలో పెడితే వివాదం సరికాదు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. విద్యారంగంలో చోటు చేసుకుంటున్న అనూహ్య మార్పుల చర్చకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఓ వేదిక. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి రాఘవుల మనోహర్. విద్యా మంత్రి నారా లోకేష్ ఆలోచన పరంగా అమలు చేస్తున్న మెగా పీటీఎం 3.0 విద్యార్థుల భవిష్యత్తుకు వరం. పట్టుభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.